विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव। నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, కార్తీక మాసంలో శివకేశవులను ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో, కార్తీక మాసంలో స్నానం ఎలా చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, కార్తీక మాసంలో నిర్వహించవలసిన దానాల విశిష్టత ఏంటో కార్తీక శుభయోగం అనే శీర్షికను పరిశీలిద్దాం। ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ అంటుంది ధర్మశాస్త్రం। అంటే కార్తీక మాసంలో మొదటి రోజు అంటే పాడ్యమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక మాసంలో వచ్చే ఆఖరి రోజు అంటే అమావాస్య రోజు, ఈ 3 రోజుల్లో తెల్లవారుజామున నదీ స్నానం చేసినట్లయితే కార్తీక మాసం నెల రోజుల పాటు నదికి వెళ్ళి తెల్లవారుజామున నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది। అలాగే కార్తీక మాసంలో మొట్టమొదటి రోజుని బలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు। బలిచక్రవర్తి భూలోకానికి వస్తున్నటువంటి తరుణంలో ఆయన్ని ఆహ్వానించడానికి సంకేతంగా ప్రత్యేకమైన విధి విధానాలతో బలిచక్రవర్తి పూజను నిర్వహించుకోవాలి। సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు బలిచక్రవర్తిని స్మరించుకుంటూ దీపాలు వెలిగించుకోవాలి। బలిచక్రవర్తిని ఆహ్వానించడానికి పూజ ఎలా చేయాలంటే, మీ గృహంలో పళ్ళెల్లో బియ్యం పోసి ఆ బియ్యంలో ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దని బలిచక్రవర్తి ఆయన భార్య అయినటువంటి వింధ్యారాణి స్వరూపంగా భావించుకుంటూ చుట్టూ ఉన్నటువంటి బియ్యాన్ని ఆయన పరివారంగా భావించుకుంటూ ఆ పసుపు ముద్దకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ బలిరాజ నమస్తుభ్యం విరోచన సుత ప్రభో భవిష్యేంద్ర సురారతే పూజేయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకాన్ని చదువుకొని నమస్కారం చేసుకోవాలి। ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి। బలిపాడ్యమి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలా పూజ చేసిన తర్వాత పళ్ళెల్లో ఉంచినటువంటి బియ్యాన్ని గోమాతకు ఆహారంగా తినిపించాలి। తమలపాకులో ఉన్న పసుపు ముద్దను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి। అలాగే కార్తీక మాసం మొట్టమొదటి రోజు గోవర్ధన పూజ నిర్వహించాలని ధర్మశాస్త్రంలో చెప్పారు। శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తిన రోజు కాబట్టి ఈరోజు గృహంలో తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానంతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలి। గృహంలో తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి। అలాగే తులసి కోట దగ్గర చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసి దాని మీద గోమయాన్ని ఉంచాలి। గుండ్రటి గోమయాన్ని ఉంచి గోవర్ధనగిరి స్వరూపంగా భావించుకోవాలి। దాని మీద ఏదైనా మొక్కను ఉంచి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి। శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి కృష్ణ పరమాత్మ చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనస్సులో జపించుకోవాలి। కృష్ణుడికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి। ఇలా గోవర్ధనగిరి పూజ సందర్భంగా తులసికోట దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించినట్లయితే కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే కార్తీక మాసం మొట్టమొదటి రోజు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోవాలి। అలాగే తెల్లవారుజామున నదీ స్నానం చేయటం, అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా చన్నీళ్లతో స్నానం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది। ఈ మాసంలో వేడి నీళ్లతో చేసే స్నానం కంటే చన్నీటితో చేసే స్నానం 10 రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది। అలాగే తీర్థాలలో చేసే స్నానం 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేస్తుంది। నదీద్వయ సంగమ స్నానం కానీ నదీత్రయ సంగమ స్నానం కానీ కార్తీక మాసంలో అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। మొట్టమొదటి రోజు సందర్భంగా ఈ విధి విధానాలను పాటించండి। విష్ణు ఆలయ దర్శనం చేయండి, విష్ణుమూర్తిని దర్శనం చేసుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి। రేపటి కార్తీక శుభయోగం శీర్షికన భాతృద్వితీయ భగినీ హస్త భోజనం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో
తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. కర్ణామృతం అనే మాటకి నిజానికి చెవులకు అమృతంలా అనిపించేది కర్ణామృతం. వీణుల విందు అనే మాట. అమృతం అని దేన్ని అనాలి అంటే ఏది ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా ఆస్వాదించాలనిపిస్తుందో, విసుగనేది కలగదో దాన్ని అమృతము అంటారు. అంతేకాదు అమృతము అంటే నశించనిది అని ప్రధానమైన అర్థం. అమృతం అంటే పరతత్వమే. అంటే శ్రవణం ద్వారా మనకు దొరికే పరతత్వం కృష్ణామృతం, అది కర్ణామృతం. ఆ శ్రవణం ద్వారా మనం కృష్ణ కర్ణామృతాన్ని గ్రహించాం. అంతేకాదు వింటున్నప్పుడే హాయిగా ఉంటుంది, అందుకు కర్ణామృతం. విన్న తర్వాత అసలు అమృతం లభిస్తుంది, అందుకు కర్ణామృతం. ఇది కృష్ణ కర్ణామృతం అత్యంత ప్రసిద్ధిగా ఉన్నది మనకి. అది సంగీతాత్మకం కూడా. మరి కర్ణామృతం అన్నప్పుడు సంగీతానుకున్న ప్రధాన లక్షణమే ఆపాత మధురం కదా. సాహిత్యానికి అయితే ఆలోచనామృతం అయింది, కానీ అటు ఆపాత మధుర ఆలోచనామృతం రెండు లక్షణాలు ఉన్నాయి. రచించింది శ్లోకాల్లోనైనా సంగీతపరంగా అన్వయించుకుని నాట్యానికి కూడా అభినయించడానికి అనువుగా రచించారు లీలాసుకులు. అత్యంత ప్రసిద్ధి, అది భారతదేశం అంతా వ్యాపించింది. అయితే సగర్వంగా ఆనందంగా చెప్పదగిన అంశం ఏంటంటే ఆ లీలాసుకులు తెలుగువారు. ఆయన రచించారు, తెలుగులో ఆయన రచించిన గ్రంథం భారతదేశం అంతా శిరస్సుపై పెట్టుకున్నది. చైతన్య మహాప్రభువే అందులో ఉన్న శ్లోకాలు విని భావసమాధిని పొందారు. బెంగాల్ దేశానికి చెందినటువంటి చైతన్య మహాప్రభువు ఆ భావసమాధిని పొందినది మన తెలుగువారు రచించిన కృష్ణ కర్ణామృతంతో. తెలుగునాట గోదావరి తీరంలో కొవ్వూరు దగ్గర ఈ సంఘటన జరిగింది. కృష్ణ కర్ణామృతం యొక్క ప్రభావం అటువంటిది. కృష్ణ కర్ణామృతం కాక మరొక కర్ణామృతం కూడా ఉన్నది. మరికొందరు భక్తులకు అది బాగా తెలిసి ఉంటుంది. అది రామకర్ణామృతం. పేరు వినకపోయినా అందులో శ్లోకాలు చాలామందికి పరిచయమే, కానీ అందులో అని తెలియదు. వైదేహీ సహితం సురద్రుమతలే ఇదొకటి, వామే భూముసుత పురశ్చ హనుమానని. అలాగే ఇప్పటికీ మనం ప్రసిద్ధంగా సీతా కళ్యాణం జరిగితే చాలు తలంబ్రాల శ్లోకం చెప్పుకుంటాం. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్త రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయిత స్రస్తా శ్యామల కాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఈ తలంబ్రాల విషయంలో ఎంత అద్భుతమైన భావన ఉన్నదో అది రామకర్ణామృత గ్రంథంలోది. చాలామందికి తెలియని విషయం ఇది. రామకర్ణామృతం ఎవరు రచించారు అంటే ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినట్టుగా ప్రతీతి ప్రసిద్ధి. అదేవిధంగా భద్రాద్రిలో ఉన్న రామచంద్రమూర్తికి ధ్యాన శ్లోకం ఆదిశంకరులు రచించింది. వైదేహీ సహితం సురద్రుమతలే మధ్యే అని చెప్పబడినటువంటి ఆ దివ్యమైన శ్లోకం అది కూడా రామకర్ణామృతంలోనిది. ఇంకా రామచంద్రమూర్తికి సంబంధించిన అనేక ఉపాసనా రహస్యాలు ఆ రామకర్ణామృతంలో ఉన్నాయి. కనుక అదేదో స్తోత్ర రూపంలో రచింపబడ్డ శ్లోకాలు మాత్రమే కాకుండా ఉపాసకులకి తత్వం గ్రహించాలని తాపత్రయపడేవారికి ఒక పరిపూర్ణమైన రస కలశం ఆ రామకర్ణామృతం. ఇప్పుడు మరొక కర్ణామృతం, నిజానికి ఈ మూడే కర్ణామృతాలు. ఇది శివకర్ణామృతం. ఇది మిగిలిన రెండింటికి ఎందులోనూ తీసిపోదు, అంత ప్రసిద్ధి చెందినది. ఇందులో కూడా 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో మొత్తంగా కలుపుకున్న శ్లోకాలు 368 శ్లోకాలు ఉన్నాయి. ఈ 368 శ్లోకాలు నిజానికి కర్ణామృతమే. అంటే చెవిలో వింటూ ఉన్నంతసేపు మనకు భాష తెలిసినా తెలియకపోయినా ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది. ఆ సంగీతం మనం వింటూ ఉంటూనే ఒక అమృతంగా అనిపిస్తుంది. నేను అర్థం చెప్తే కలిగేది ఆలోచన అమృతం, అసలు వింటూ ఉంటే కలిగేది ఆపాత మధురమైనటువంటి కర్ణామృతం. ఆ లక్షణం ఇందులో ఉన్నది. ఇందులో అనేక ఛందస్సులు, అనేక వృత్తములు, రకరకాల కల్పనలు ఇవన్నీ చేస్తారు. కవిత్వం దృష్టితో చూస్తే మరి కొంచెం పైమెట్టు మీద ఉంటుంది శివకర్ణామృతం. ఎందుకంటే కవిత్వంలో చిత్ర కవిత్వం, బంధ కవిత్వం అనేటువంటి ఒక ఫీట్స్ ఉన్న విన్యాసాలు సామాన్య మానవులు చేయలేరు. ఆ విన్యాసాలు అలాంటివన్నీ ఉంటాయి. అంటే కవిత్వంలో మంచి ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో ఆ పండిపోయినటువంటి వారు మాత్రమే చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. కవిత్వం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే అవి కూడా అలాంటి అద్భుతమైన ప్రక్రియలు కూడా శివకర్ణామృతంలో కనిపిస్తాయి. అంటే ఇది రచించిన వాడు సామాన్యుడు కాడు. అటు కవిత్వంలోనూ ఇటు భక్తిలోనూ మరొక పెద్ద విశేషం ఏంటంటే వేదాంత శాస్త్రంలోనూ కూడా ఆరితేరిన దిట్ట. అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు ఉండరండి. ఒక కవిత్వము భావుకత ఉన్న వాళ్ళు అయితే ఉంటారు, లేదా
మంచి వేదాంత శాస్త్రంలో దిట్టలు ఉంటారు, కావ్యాలు మొదలైనవి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఉంటారు. కానీ అన్నీ చేసిన వాళ్ళు లోకంలో ఉండడం అత్యంత కష్టం. కానీ అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఒకరున్నారు, వారే శివకర్ణామృతకర్త. అలాంటి మహావ్యక్తిత్వం ఆలోచిస్తే ఇతర అవతార పురుషుడిని ఒప్పుకోవాల్సిందే. నిజంగా చూస్తే ఇంత ప్రతిభాశాలి ఒక మానవుడిగా పుట్టడం సాధ్యమా అనిపించే వ్యక్తిత్వాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకు. అది ఎక్కువగా మన భారతదేశంలో కనబడుతుంది. అదొక ఆశ్చర్యం. అలాగ మన ఆశ్చర్యపోయేటంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఈయన సాక్షాత్ అవతారమే నమస్కరించగలిగిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. మళ్ళీ తర్వాత మనకి విద్యారణ్యులు మహాత్ములు. ఆ విద్యారణ్యులు మన శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతిగా ఉన్నటువంటి వారు. ఆడ తర్వాత మళ్ళీ ఆదిశంకరుల తర్వాత ఆదిశంకరులంతటి వారు అని సాక్షాత్ శివావతారం అని చెప్పబడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే శివకర్ణామృతం రచించారు. అది అంటే సాక్షాత్ శివావతారం. ఇది పీఠాధీశ్వరులే చాలామంది ఆ మాట ఒప్పుకున్నారు. ఆయన యొక్క ప్రతిభను చూసి, ఆయన యొక్క విద్యను చూసి, ఆ కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతమైన ఉద్యమాలను చూసి. పైగా శివుడు శంకరుడి రూపంతో అంటే ఆదిశంకర రూపంతో అవతరిస్తాడు అనే విషయం మనకి శివరహస్యం అనే గ్రంథంలో ఉన్నది. చతుర్భి సహితై శిష్యై శంకరో అవతరిష్యతి అని ఒక వాక్యం. అలాంటి మరో వాక్యం మళ్ళీ ఈ శివకర్ణామృత కర్త గురించి ఒకటి కనిపిస్తుంది. దీక్షితోపి భవేత్ కశ్చిత్ శైవశ్చాందోగ్యజం జనహ అన్నారు. చాందోగ్య సంబంధమైనటువంటి జనుడు అంటే చాందోగ్యం ఉన్నది సామవేదంలో. ఆ సామవేద శాఖకు చెందినటువంటి ఒక మహాశివభక్తుడు శివావతారము అన్నారు ఇక్కడ. అతడెవరు అంటే దీక్షిత అని ఒక చిన్న మాట వేశారు. దీన్ని బట్టి ఆయన ఎవరయ్యా అంటే అప్పయ్య దీక్షితులు వారు. ఆ మహానుభావుడు ఈ దివ్యమైన శివకర్ణామృత కర్త. అప్పయ్య దీక్షితులు అనగానే ఇప్పుడిప్పుడు చాలామందికి తెలుస్తుంది, సామాన్య జనులకి. పండితులోకానికి ఎప్పుడో తెలుసు. అప్పయ్య దీక్షితుల్ని స్మరించకుండా సంస్కృత వాంగ్మయం లేదు. సంస్కృత సాహిత్యంలో భారతీయ చరిత్రలో అప్పయ్య దీక్షితులది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయన యొక్క మేధాశక్తి ఒకటి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపూర్వమైన మేధాశక్తి సంపన్నుడు. పైగా ఆ కాలంలో ఆయన సాహిత్యపరంగా తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన విప్లవం కానివ్వండి, అదేవిధంగా తాత్వికంగా భారతీయ వేదాంత శాస్త్రానికి, భారతీయ తత్వశాస్త్రానికి, భారతీయ ఉపాసనా మార్గానికి, గట్టిగా మాట్లాడితే భారతీయ హైందవ మతానికి అప్పయ్య దీక్షితులు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు, మహోపకారం చేశాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు నుంచి శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాస ప్రారంభం. ఈ మాసమంతా కూడాను సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి ప్రతి ఒక్కరూ కూడా లేచి దగ్గరగా ఉన్నటువంటి నదీ తీర ప్రాంతంలో కానీ, తటాకముల వద్ద కానీ, ఇంటి వద్ద కానీ చల్లని నీటితో స్నానాన్ని ఆచరించటం వలన జన్మాంతరాల నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. శివకేశవులకు ఇరువురికి కూడాను ప్రీతికరమైనటువంటి ఈ మాసం అన్ని మాసాల్లోకెల్లా చాలా గొప్పదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను దహింపజేసి ఈ మాసం స్నానానికి అలాగే దీపానికి ప్రసిద్ధి. అలాగే పుణ్యనదీ తీర ప్రాంతంలో మీరు స్నానం చేసేటప్పుడు నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే అనే సంకల్పం చెప్పుకొనే స్నానం ఆచరించాలి. సంకల్పం లేకుండా ఎవరు స్నానం చేసినా ఫలితం ఉండదు అనే ఉద్దేశంతో ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగండి. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని స్నానం ఆచరించాలి. అంతేకాకుండా ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను నిలబడి తులారాసింగతే మధ్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ
భవేత్తదా అనేటువంటి శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు. అలా శ్లోకం రాని వాళ్ళు కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి త్రికరణ శుద్ధితో కనుక స్నానాన్ని ఆచరించినట్లయితే స్నానానంతరం 3 దోసెళ్ళు నీరు తీసుకొని తీరానికి చల్లి తీరం అవతలకు వచ్చి దేవతలకు నమస్కారం చేయాలి. సూర్యభగవానికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి. ఇది కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను కార్తీక స్నానాదుల రీత్యా ఆచరించి తరించండి. ఇంటి వద్దైనా చేయవచ్చు స్నానం, లేక నదీ తీర ప్రాంతాలు లేక బావుల వద్ద కూడాను ఆచరించవచ్చు. శివనామం, విష్ణునామం ఈ నామాలు మాత్రం అనుక్షణం మనసులో నిండా ఉండాలి. ఎవరైతే ఇలా చేస్తారో వారి జన్మ ధన్యమై తీరుతుంది సుమా. ఈరోజు కార్తీక మాసరీత్యా చేసేటువంటి దానంలో బంగారము, నెయ్యి అనేటువంటివి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:36. తిథి పాడ్యం మధ్యాహ్నం 2:32 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 3:22 వరకు. వర్జం ఉదయం 7:21 నుంచి 8:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 10:43 నుంచి 11:34 వరకు. అమృతకాలం సాయంకాలం 4:57 నుంచి 6:34 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం కార్తీక మాసం ప్రారంభం. కార్తీక మాసం విష్ణుమూర్తికి అలాగే శివునకు కూడా చాలా ప్రీతికరమైనది. అయితే ఈరోజు ఉదయకాలం సూర్యోదయానికి ముందు అభ్యంగ స్నానం చేయాలి. అలాగే ఈరోజు నుంచే నక్తవ్రతం ఆరంభిస్తారు. అంటే ఒక పూట భోజనం చేయడం కానీ రాత్రివేళ మాత్రమే భోజనం చేయడం కానీ చేస్తారు. అలాగే ఈరోజు గోపూజ, గోవర్ధన పూజ చేయాలి. ఆవులను అలంకరించాలి. సాయంకాలం ఆకాశ దీపం పెట్టాలి. అలాగే రాత్రి వేళ బలిచక్రవర్తి యొక్క పూజ చేయాలి. ఈ విధంగా మనకు పలు అంశాలు ఈరోజు కలిసి వచ్చాయి. నేటి ఆణిముత్యాలు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. శివాయ నమః. ఓం భవాయ నమః. రుద్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్గీతలో గీతాచార్యుడు
కాల కలయతామహం అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. ఏమిటా లెక్కలు అంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. ఇవ్వాలంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో ఉన్నాడో తెలియదు. ఏదో శరీరంలో ఉండి ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు. ఆ పాపము అనుభవము చేతనే పోవాలి, పుణ్యము అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపంగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవంగా పోవడానికి సుఖము, రెండిటిని ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపం ఎంత, పుణ్యం ఎంత, ఎంత సుఖపెట్టచ్చు, ఎంత దుఃఖ పెట్టచ్చు, ఇది లెక్క కట్టగలిగినటువంటి వాడు లెక్క చెప్పి మీ ఎదుట నిలబడి మీకు పాపపుణ్యముల యొక్క ఫలితమును ఇవ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్క కట్టి ఆ లెక్క యొక్క సారాంశంగా సుఖ దుఃఖములను ఇస్తాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనం పట్టుకుని నిలదీయడానికి ఆయన మన కన్నుల ఎదుట కనపడేటటువంటి వాడు కాడు, మాంసనేత్రమునకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవించటం ఒక్కటే మనం చెయ్యగలిగినటువంటి పని. అది కూడా భక్తితో కూడుకున్నదే. ఒక దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవంతుడు దుఃఖం ఇచ్చాడని బాధపడకుండా నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాను, దానికి ఇప్పుడు దుఃఖం ఇచ్చాడు, ఈశ్వర ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దుఃఖమునకు కారణమైన పాపము నా చేత చేయబడకుండుగాక, కాబట్టి నాకు ధర్మమునందు పూనిక కలుగుగాక అని భగవంతుడికి నమస్కరించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం నిజమైనటువంటి పరిణితి కలిగినటువంటి భక్తిని పొంది ఉండడం. అందుకే దుర్జటి నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరుని యొక్క కృపచేత మాత్రమే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం, అది ఈశ్వర స్వరూపంగా ఉండి ఈ సుఖ దుఃఖముల రూపంలో పాపపుణ్యములను అనుభవింపచేసి దాని వలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తిరిగి ఆయన పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని పెంపొందింపచేసుకోగలిగి కృతార్థుడు కాగలిగినటువంటి వ్యక్తి ధన్యాత్ముడు. అందుచేతనే మనకి కాలాన్ని విభాగం చేశారు ఋషులు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషి రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. కనీసంలో కనీసం నాకు చదువుకోవడం రాదండి అన్న ఇంట్లో శ్రీరామాయణాది గ్రంథములు ఉండాలి. నువ్వు చదవలేకపోయినా కనీసం ఒక్క పువ్వు ఆ పుస్తకం మీద వెయ్యగలగాలి. అవి చదవని నాడు ఋషి రుణం తీరదు. ఆ ఋషి కాలాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశాడు. అందుకే దక్షిణాయనము ఉత్తరాయణము ఎప్పుడైనా సరే నడక అన్నది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ళ మీద నడవాలి. రెండు కాళ్ళ మీద నడిచినట్టే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అనబడేటటువంటి పేర్లతో రెండు కాళ్ళతో నడుస్తుంది. ఇందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. యథార్థంగా పరిశీలనం చేస్తే దక్షిణాయనం తక్కువని ఉత్తరాయణం ఎక్కువని భావన చేయకూడదు. మహాజ్ఞాని అయినవాడు, గొప్ప భక్తి తత్పరుడైన వాడు ఎప్పుడు పోయినా ఒకటే. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేకాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు. యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది. ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనం అంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది.
మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసనంతా దక్షిణాయనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అకాలేతి ప్రసంగాచ్చ నచ నిద్రా నిషేవిత సుఖాయుషీ పరా కుర్యాత్ కాలరాత్రి రివాపరా. అకాల నిద్ర, అతి నిద్ర పనికిరాదు అని ఆయుర్వేదం చెప్పింది. దాన్నే ఇక్కడ భగవంతుడు చెప్పాడని తెలుసుకోవాలి. అవతారిక. ఇక ఇప్పుడు త్రిగుణాలు లేని వారు ఎవరూ లేరు అనే విషయాన్ని చెప్పబోతూ ఈ ప్రకరణాన్ని ఉపసంహారం చేయటానికై భగవంతుడు 40వ శ్లోకాన్ని ఇలా చెప్పబోతున్నాడు. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. భూమిలో కానీ అంతరిక్షంలో కానీ దేవతలలో కానీ ప్రకృతి అజయములైనటువంటి ఈ 3 గుణాల నుండి ముక్తమైన వస్తువు కానీ ప్రాణి కానీ లేదు. పృథివిలో కానీ అంటే మనుష్యులు మొదలైన జంతువుల్లో అని అర్థం. అంతరిక్షంలో కానీ దేవతల్లో కానీ ప్రకృతి వల్ల కలిగే సత్వము మొదలైన ఈ 3 గుణాలే ఉంటాయి. ఈ 3 గుణాల నుండి విడవబడిన ప్రాణి లేదా అచేతన పదార్థం కానీ లేనే లేదు. అంటే అందరిలోనూ అన్నిటా ఏదో ఒక గుణం ఉండనే ఉంటుందని తాత్పర్యం. సమస్త సృష్టికి గుణత్రయ స్పర్శ తప్పదు అని భగవంతుడు చెప్పాడు. చేతన అచేతన పదార్థాలు అన్నీ త్రిగుణాలతోనే కూడి ఉంటాయి. జన్మాంతరానికి సంబంధించిన ధర్మము అధర్మము సంస్కారం అనేవి మాయ నుండే పుడుతున్నాయి. సృష్టిలో జడచేతన పదార్థాలన్నీ వీటితోనే కూడి ఉంటాయి. క్రియలు, కారకాలు, ఫలము ఈ గుణాల యొక్క స్వరూపమే అయి ఉన్నాయి. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల యొక్క కార్యమై అవిద్య వల్ల కల్పించబడిన సంసారమనే అనర్థాన్ని గురించి పూర్తిగా భగవంతుడు తెలిపాడు. అశ్వత్థ వృక్షంలో పోలుస్తూ 15వ అధ్యాయంలోని ఊర్ధ్వమూలం మొదలైన శ్లోకాలతో ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. దానిని బలమైన అసంగమనే శస్త్రంతో కత్తిరించిన తరువాత ఆ పరమపదాన్ని వెతికి పట్టుకోవాలని కూడా అక్కడే 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. సృష్టి అంతా 3 గుణాలతోనే జరిగింది కనుక సంసార కారణం తొలగిపోవటం అనేది సంభవించదు. మరి దానిని తొలగించుకోవటం ఎట్లా అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ సందేహానికి భగవంతుడు సమాధానం చెప్పవలసి ఉంది. అంతేకాకుండా పురుషార్థాన్ని కోరుకునేవారు అనుష్ఠించవలసిన సమస్త వేదాలు స్మృతులలో ప్రతిపాదించబడినటువంటి విషయం ఇదే అని కూడా ఈ విధంగా సర్వగీతా శాస్త్రార్థాన్ని ఉపసంహారం చేయవలసి ఉంది. అందుకే భగవంతుడు బ్రాహ్మణ క్షత్రియ విషాం అనే శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇక్కడి నుంచి గీతార్థం ఉపసంహారం చేయబడుతుంది. చాతుర్వర్ణ్య సృష్టి క్రమము 4 వర్ణాలకు కర్మల విభాగం అనేటువంటి విషయం కూడా చెప్పబడుతుంది. దీన్ని చెప్పడంతో అర్జునుడికి క్షత్రియ ధర్మాన్ని భగవంతుడు గుర్తు చేస్తాడు. అర్జునుడికి జ్ఞానంలో అధికారం లేదు, కర్మలోనే అధికారం ఉంది. అందువల్ల అతడు కర్మయోగమే చేయాలని విషయాన్ని కూడా నొక్కి వక్కణించి చెబుతున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరంతప, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు కూడా
స్వభావం వల్ల కలిగే గుణాలను బట్టి కర్మలు విభజించబడ్డాయి. ఎవరే కానీ ఈ 4 వర్ణాలకు కూడా గుణాలు బట్టి కర్మలు విభజించబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల వారు విరాట్ పురుషుడు నుండే పుట్టారని వేదాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా పురుష సూక్తం కూడా చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాలను భగవంతుడే చేశాడు, కానీ మనుష్యులు చేసుకున్నవి కావు. ఇది భగవంతుడు లోకాల సువ్యవస్థిత కోసం చేశాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కర్మలు వేరువేరుగా విభాగం చేయబడ్డాయి. స్వభావం అంటే ఈశ్వరుడి ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటి మాయ. ఆ మాయ వల్ల కలిగే శమాది గుణాలను బట్టి బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాలు వారి కర్మలు విభాగం చేయబడ్డాయి. లేదా బ్రాహ్మణ స్వభావం సత్వం నుండి పుడుతుంది. క్షత్రియ స్వభావం సత్వంతో కలిసిన రజస్సు నుండి పుడుతుంది. వైశ్య స్వభావం తమస్సులో కలిగిన రజస్సు నుండి పుడుతుంది. శూద్ర స్వభావం రజస్సుతో కలిగిన తమస్సు నుండి పుడుతుంది. ఈ 4 వర్ణాల్లో ప్రశాంతి, ఐశ్వర్యము, ఆశ మనం చూస్తూ ఉన్నాం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. లేదా జీవులు జన్మాంతరంలో చేసిన సంస్కారం ఈ జన్మలో తన కార్యం వైపు తిరిగి ప్రకటమవుతుంది. అదే వారి స్వభావం అవుతుంది. ఆ స్వభావం వల్ల కలిగే గుణాలు అని చెప్పుకోవచ్చు. ఏ కారణము లేకుండా గుణాలు పుట్టుకొని రావు కదా. కనుక స్వభావమే కారణమై ఉందని ఒక కారణాన్ని ప్రతిపాదించి చెబుతున్నారు. ఈ విధంగా స్వభావం చేత అంటే ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమో గుణాలను బట్టి తమ తమ కార్యాలకు అనురూపంగా శమము మొదలైన కర్మలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను విభాగం చేయబడ్డాయి. ఇక్కడ స్వభావ ప్రభవైహి అనే మాటకు 3 అర్థాలు చెప్పారు. దాన్ని బాగా దృష్టిలో ఉంచుకోవాలి. స్వభావం వల్ల లేదా ప్రకృతి వల్ల వ్యక్తమైన గుణాల వల్ల శమాది గుణాలు విభాగం చేయబడ్డాయి అనేది ఒకటి. స్వభావానికంటే బ్రాహ్మణత్వం మొదలైన దానికి కారణమైన గుణాలతో కర్మలు విభాగం చేయబడ్డామనేది రెండవది. స్వభావంతో అంటే వెనుకటి జన్మల కర్మల సంస్కారంతో బయటకు కనిపించే గుణాల వల్ల కర్మలు విభాగం చేయబడ్డాయి అనేది మూడవది. 3వ అధ్యాయమైన కర్మయోగంలో 33వ శ్లోకంలో ప్రకృతి అనే పదం వచ్చింది. అక్కడ చెప్పిన అర్థం ఈ 3వ అర్థానికి సరిపోతుంది. శాస్త్రం కూడా బ్రాహ్మణుల మొదలైన వారి సత్వాది గుణాలను దృష్టిలో ఉంచుకొనే శమాది కర్మలను విభాగం చేశారు. గుణాలను ఉపేక్షించి చేయలేదు. కనుక శాస్త్రమే ఈ విధంగా చేసినప్పటికీ గుణాలను బట్టి విభాగం చేయబడిందని చెప్పటం తప్పు కాదు అని సమాధానం చెప్పుకోవాలి. ఇక విభాగం చేయబడిన ఆ కర్మలేమిటంటే భగవంతుడు చెబుతున్నాడు. శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమము, దమము, తపస్సు, శౌచము, శాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, మరి ఆస్తిక్యము అనేవి స్వాభావిక కర్మలు. శమము అనే దాని అర్థము ఆరురుక్షోహో అనే 6వ అధ్యాయం యొక్క 3వ శ్లోకంలో చెప్పబడింది. దమశమాల యొక్క అర్థం 10వ అధ్యాయం యొక్క 4వ శ్లోకమైన బుద్ధిర్జ్ఞానంలో చెప్పబడింది. అభయం సత్వ సంశుద్ధి అనేటువంటి 16వ అధ్యాయం యొక్క 1వ శ్లోకంలో దమం అనే దానికి అర్థం చెప్పబడింది. తపస్సు అంటే శరీరాది తాపము. దీనికి అర్థము 17వ అధ్యాయం యొక్క 14, 15, 16 శ్లోకాల్లో చెప్పబడింది. శౌచాన్ని గురించి 13వ అధ్యాయం యొక్క 7వ శ్లోకంలోనూ 16వ అధ్యాయం యొక్క 3వ శ్లోకంలోనూ చెప్పారు. శాంతి అంటే క్షమ, అంటే ఓర్పు. ఆర్జవం అంటే రుజుస్వభావం, ముక్కుసూటితనము, సరళత్వము,
వక్ర స్వభావం లేకపోవటం. జ్ఞానము విజ్ఞానం అనే వాటి గురించి 7వ అధ్యాయం 2వ శ్లోకమైన జ్ఞానం తేగం సవిజ్ఞానం అన్న చోట చెప్పుకున్నాం. ఆస్తిక్యం అంటే ఆస్తిక స్వభావం. శాస్త్రార్థంలో శ్రద్ధ కలిగి ఉండటం అనేవి స్వభావంతో పుట్టిన బ్రాహ్మణుడి కర్మలు, అంటే స్వాభావిక కర్మలు. వెనుకటి శ్లోకంలో స్వభావ ప్రభవై అని ఏదైతే చెప్పబడిందో దానినే ఇక్కడ భగవంతుడు స్వభావజం అని అంటున్నాడు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యము, యుద్ధంలో పారిపోకుండా ఉండటము, దానము మరియు ఈశ్వర భావము అనేవి స్వభావాలైనటువంటి క్షత్రియ కర్మలు. శౌర్యం అంటే శూరుడి గుణం, తేజస్సు అంటే ప్రాగల్భ్యము, ఇతరులకు లొంగి ఉండని స్వభావం అని అర్థం. ఏది వచ్చినా నిలబడి ఉండటం. ధృతి అంటే ధారణ, ధరించి ఉండటం. ధృతి చేత ఉత్సాహాన్ని పొందినవాడు, నిలబడినవాడు, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కృంగిపోడు, విషాదాన్ని పొందడు. దాక్ష్యమంటే దక్షత కలవాడి స్వభావం. అనుకోకుండా ఎదురైన కర్తవ్య విషయంలో మోహాన్ని చెందనివాడు. ఏది కర్తవ్యం అనే విషయంలో మోహం చెందకుండా స్పష్టమైన బుద్ధి కలిగి ఉండటాన్ని దాక్ష్యం అంటారు. యుద్ధం నుండి పారిపోకుండా ఉండటం అంటే శత్రువులకు వెన్నుచూవి పారిపోకుండా ఉండటం. దానం అంటే ఇవ్వదగిన వాటిని ఉదారంగా ఇవ్వటం. ఈశ్వరభావం అంటే శాసించదగిన వారి పట్ల ప్రభుశక్తిని ప్రకటించటం. ఇవి క్షత్రియ విహితములైనటువంటి కర్మలు. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి, గౌరాక్షము, వాణిజ్యము అనేవి వైశ్యజాతికి చెప్పబడినటువంటి స్వభావజములైనటువంటి కర్మలు. కృషి అంటే భూమి దున్నటం మొదలైన వ్యవసాయం కూడా. గౌరాక్షం అంటే గోవులను పశువులను పాలించే కర్మ. వాణిజ్యం అంటే కొనటము అమ్మటము మొదలైన వ్యాపారము. ఇవి వైశ్యజాతికి స్వభావంతో కలిగిన కర్మలు. పరిచర్య అంటే శుశ్రూష, సేవ అని అర్థం. శుశ్రూష చేయటం స్వాభావికమైనటువంటి ఒక కర్మ. కృషి కూడా చేయటం ఒక స్వాభావిక కర్మ. ఈ చెప్పబడిన విహిత కర్మలను చక్కగా అనుష్ఠించే వారికి స్వర్గప్రాప్తి అనే ఫలం సహజంగానే కలుగుతుంది. ఇది చాలా వరకు నిజం. ఎప్పుడో 5000 సంవత్సరాల కిందట భగవంతుడు చెప్పిన మాటలు ఇవంతా. దీన్ని అనుసరిస్తే ప్రపంచం సుఖంగా ఉంటుంది. ఇక్కడ భాష్యకారులు కర్మ చేయటం అనకుండా కర్మను అనుష్ఠించటము అన్నారు. సంస్కృతంలో ఈ రెండిటికీ అర్థం ఒకటే అయినా ఆ పదాన్ని ప్రయోగించిన భావంలో తేడాను మనం గమనించాలి. ఆయా జాతులకు సంబంధించిన వారు వారి వారికి విధించిన ఆయా కర్మలను అనుష్ఠానమనే బుద్ధితో చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే శృతి స్మృతులు ఇలా చెబుతున్నాయి. ఏమవుతుంది అని సూత్రం. వర్ణ ఆశ్రమాశ్చ స్వకర్మనిష్టాగ ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్టదేశజాతి కుల ధర్మాయు శ్రుతవృత్తవిత్తసుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే. వర్ణాశ్రమాలను అనుసరించి తమ తమ కర్మలను నిష్టగా చేసేవారు. అంటే వీళ్ళందరిలో కూడా వాణిజ్యం వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకోవచ్చు. దాంట్లో తప్పులేదు. ఎంత చదివితే అంత పైకి వెళ్ళచ్చు. వీళ్ళేం చదవకూడదనేం లేదు. వీళ్ళు కూడా ఎక్కువ చదివి పైకి జ్ఞానవంతులు కావచ్చు. వీళ్ళలో ఎంతమంది కవులైనారు, ఎంతమంది ముందొచ్చారు, ఎంతమంది పూజ్య భావన మహర్షులయ్యారు. ఎంతవరకు నువ్వు జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నావో అంతవరకు పైకి వెళుతున్నావు.
ఎంతవరకు నువ్వు కర్మలు ఆచరించి నిష్టగా ఉండే బ్రాహ్మణుడు ఎంతగా వెళుతున్నావో అంత పైకి వెళుతున్నావు. ఎంతగా వాణిజ్య కర్మలు సరిగా చేసి నిష్టగా ఉండినవాడు వాణిజ్య కర్మల్లో వెళ్ళిపోతున్నావు. ఏమీ అక్కర్లేదు, నేను సేవ చేస్తున్నాను అని ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. మళ్ళీ సేద్యానికి వెళ్ళారు, పల్లెలకు వెళ్ళి చేస్తున్నారు. చేయకూడదని ఉందే. అందుకని ఏ కర్మలు వాళ్ళకి అనుసరించి ఉందో దాన్ని అనుసరించడంలో తప్పేమీ లేదు, ఎక్కడికి తప్పేం లేదు. తమ తమ కర్మలను నిష్టగా చేసేవారు మరణించిన తర్వాత కర్మఫలాన్ని అనుభవించి ఆ తర్వాత మిగిలిన కర్మఫలం వల్ల దేశము, జాతి, కులము, ధర్మము, ఆయస్సు, శాస్త్రజ్ఞానము, ఆచారము, ధనము, సుఖము, మేధాశక్తి అనే వాటితో కూడి విశేషమైన జన్మను పొందుతారని గౌతమ ధర్మసూత్రము, ఆపస్తంభ ధర్మసూత్రం కూడా చెప్పాయి. చూసారా, ఈ జన్మలోనే కాక ఇంకొక జన్మ ఉత్తమ జన్మాన్ని కూడా పొందుతారు వాళ్ళు. కొన్ని పాఠాలలో కులము, ధర్మములతో పాటుగా మంచి రూపం కూడా వస్తుందని కూడా చెప్పబడింది. అదేగాక అనేక స్మృతులలోను కూడా, పురాణాల్లోనూ కూడా వర్ణాశ్రమాలను ఏదేది ఉన్నాయో అనుసరించే వారికి వేరు ఫలాలు కూడా చెప్పబడ్డాయి. ఎంత చదువుకున్నా కూడా ఆ వర్ణాశ్రమ ధర్మాలు అనుసరిస్తుంటారు, వాళ్లకు ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. లేదు మేము సేవనే చేస్తామంటారు. ఎంత చదువుకున్నా కూడా 1 గంట సేపు వెళ్ళి ఆసుపత్రిలో సేవ చేస్తారు, మంచి మంచి స్వచ్ఛంద సంస్థల్లో వెళ్ళి సేవ చేస్తారు. సేవావృత్తి మాకు అంతే, మేము చేయాల్సిందే. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అయినా సేవ చేస్తారు. అది ధర్మం, వాళ్ళలో పుట్టినటువంటి ఒక ధర్మం. అది దాంట్లో తప్పేం లేదు, చేయకూడదనేమీ లేదు. కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలము కారణాంతరం చేత కలిగే ఫలం. ఇది జ్ఞాననిష్ట యోగ్యత అనే ఫలం. అంటే దీనికి ఇప్పుడు ఎవరి జాతికి ఏం లేదు. ఈ భగవద్గీత పట్టుకున్న వాళ్ళకి కర్మలకు లోకాంతర ప్రాప్తి మొదలైన ఫలాన్ని ఇక్కడ కాదనలేదు. కానీ ఇది జ్ఞాన ప్రకరణం గనుక ఇక్కడ చెప్పిన ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన కర్మకు జ్ఞాననిష్ట యోగ్యతయే ఫలమని చెప్పబడింది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వకర్మయందు అభిరతుడైన అంటే తత్పరుడైన నరుడు సంసిద్ధిని పొందుతాడు. స్వకర్మ నిరతుడు ఏ విధంగా సిద్ధిని పొందుతాడో దాన్ని చెబుతాను విను అన్నాడు భగవంతుడు. ఎంత బాగుంది ఇది. అందుకని భగవద్గీత ఒకసారి చదవాల. నీవు ఎంత చదువుకున్నా, ఎంత పైకి వెళ్ళినప్పటికి కూడా నేను ఎక్కడ పుట్టానో, నా కర్మ ఏమిటి అనే జ్ఞానం ఉంటే చాలు. నువ్వు చేయాల్సిన పనిలే, వదిలేసాయి, పోవద్దు, ఇట్లే ఉండు. జ్ఞానం ఉంటే చాలు, అది కావాలా. పూర్వం చెప్పినటువంటి లక్షణాల గురించి కలిగినటువంటి తమ తమ కర్మల యందు తత్పరుడైన కర్మాధికారికి స్వకర్మానుష్ఠానం చేత శరీరానికి, ఇంద్రియాలకు ఉన్న అశుద్ధి తొలగిపోతుంది. ఇంకంతకన్నా ఇంకేముంది. దానివల్ల జ్ఞాననిష్ట యోగ్యత కలుగుతుంది. దాని చేత అతడు సంసిద్ధిని పొందుతాడు. అయితే స్వకర్మానుష్ఠానం చేస్తేనే నేరుగా సిద్ధి పొందుతాడా అంటే అలా కుదరదన్నారు. అయితే స్వకర్మలో నిష్ట గలవాడు ఏ ప్రకారంగా సిద్ధి పొందుతాడు అనే ప్రశ్న కలుగుతుంది. దానికే భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవడి వల్ల సమస్త ప్రాణుల ప్రవృత్తి జరుగుతుందో, ఎవడి చేత ఈ సమస్త జగత్తు నిండి ఉందో అతన్ని స్వకర్మతో అర్చించి మానవుడు సిద్ధిని పొందుతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.